సిపిఐ సీనియర్ నేత నారాయణ మేడారంలో సందడి చేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను పరిశీలించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవ మూర్తులంటూ సమ్మక్క సారలమ్మను కొనియాడారు. సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించారు. ఖమ్మంలో జరిగిన సిపిఐ శతవసంతాల సమావేశాల్లో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి పార్టీ నాయకులతో కలిసి మేడారంలో పర్యటించారు. మేడారంలోని వనదేవతల జాతర ప్రాంతాన్ని పరిశీలించారు. ఇటీవల చేపట్టిన జాతర పునరుద్ధరణ పనులను పరిశీలించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యూడల్స్ ట్రైబల్స్ని అనగొట్టి ట్రైబల్స్ ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రయత్నించి అధిక వసూలు చేస్తే దానికి వ్యతిరేకంగా సమ్మక్క సారక్క విల్లమ్ములు పట్టుకొని పోరాటం సాగించారు. ఆ విల్లమ్ములు జరిగిన పోరాటంలో వాళ్ళిద్దరూ ప్రాణాలు అర్పించారు. ద రెవల్యూషనరీస్ విప్లవ మూర్తులు. వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకొని ట్రైబల్స్ అంతా కూడా పండుగ చేసుకుంటుంటారు. ట్రైబల్స్ కూడా సమీకరించి పోరాటం సాగించి అడవి హక్కుల చట్టాలను రక్షించుకోవాలి, అడవిలో ఉన్నటువంటి గిరిజనులను రక్షించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇక అంతకుముందు ములుగు జిల్లా టూర్లో భాగంగా మంత్రి సీతక్కను నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణను మంత్రి సీతక్క ఘనంగా సత్కరించారు.